పెద్దగుంది. కూర్చోండి. ఫంక్షన్ హాల్ చాలా బాగున్నా, అదే చూసినాము, వేరే వాళ్ళు చెప్తే దాని గురించి కనుక్కుని వచ్చినాము. ఎంతమంది పడతారు? 1000 మంది పడతారా? బాగా గ్రాండ్గా ఉంది, పైన కూడా సూపర్ పెట్టినాను మొత్తం అంతా. ఏం లేదు, పెళ్లి కూడా లైటింగ్ కూడా ఉంటుందా? మొత్తం ఏంటి చెప్పి ఆన్ చేస్తాను. వద్దులేండి, పెళ్లి కొడుకు చూపిస్తాను. పెళ్లి కొడుకు చూపించినాక రేట్ మాట్లాడుకున్నాక మీరు ఆన్ చేసి చూపించినా కూడా బాగుంటుంది. ఒక నిమిషం రండి. ఇప్పుడు మనకి పెళ్లి కొడుకు లేకలేక పెళ్ళి అవుతాను, అర్థమవుతుందా? అందుకు గ్రాండ్గా ప్లాన్ చేస్తాను. అందుకు మనకి ఎట్లా ఏమేమి ఉంటాయి. మీరు ఏమైనా గుర్రాలు అరేంజ్ చేస్తారా? అంటే 30 మంది గుర్రాలు. ఇవి మామూలు మన ఊరు గుర్రాలు కూడా కాదు, అడవి గుర్రాలు. అంటే మాట వినకూడదు. పెళ్లి కొడుకు ఉందే, బాహుబలి రథం కూడా ఉందే. రథానికి గట్టి గుర్రాలు 2 గట్టు, గాడిదలు 2 గట్టి ఇడిస్తే పెళ్లి కొడుకు ఆ కొండల అవతల పోయి ఆగల్ల. అంటే ఉన్నాడు లోపల ఉన్నాడు. సార్ వరుడు ఆయన్ని అందరు వరుడు అని పిలుస్తున్నారు. చాలా బాగుంది. గుట్టలేసినట్టున్నాడా? నీకు ఇక్కడ పెళ్లి జరిగిందంటే ఖచ్చితంగా కలకాలం కలిసి ఉంటావు. ఒక నిమిషం, లోపలంతా 1000 మంది పైన పడతారంట. ఒకవేళ మంద ఆగేకుందే, పెళ్లి కొడుకు మంద ఆతాడు. ఆల్రెడీ ఇప్పుడు కూడా తాగే ఉన్నాడు. అందుకు మళ్ళీ తాగేకుంటుందే. పెళ్లి కొడుకు తాగకూడదు. పెళ్లి కొడుకు తాగకూడదు. పెళ్లి కొడుకు ఆల్రెడీ తాగి అదే కదా, తెలియదు కదా. అచ్చింతలు వేసేది కూడా అందరినీ పిలుస్తాను. పెళ్లి కొడుకు వైన్ షాప్ కాడ వరుడు మాట్లాడుతాను కదా, ఉండండి. మీరు రోజు ఏసీలోనే కూర్చోమని చెప్పిన. తెల్ల ఎవరు కళ్ళు ఉబ్బినాయి మళ్ళీ ఆదరంగా తాతే అంటే రాత్రి నుంచి కంటిన్యూ తాతాను పెళ్లి కొడుకు. ఆనందం పెళ్లి కూడా బాగున్నాడు బాబు. నాకు ఇదేది బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా వాడికి చెప్పిన తర్వాత అక్కడ రెసిట్ ఇది బాగుంటుంది అని చెప్పేసి నేను అడిగాను. అడిగితే మాట్లాడుతుండ్రు. అప్పుడు నేను పెళ్లి వచ్చేవాళ్ళు కూడా అంత తాగి వచ్చేవాళ్ళే, తాగుడు అలవాటు ఉన్నోళ్ళే ఎక్కువ వైన్ షాపుల కాడ ఉన్నోళ్ళని పిలుస్తాండి. వచ్చేవాళ్ళు కూడా అంత తాగి వచ్చేవాళ్ళే, తాగుడు అలవాటు ఉన్నోళ్ళే ఎక్కువ వైన్ షాపుల కాడ ఉన్నోళ్ళని పిలుస్తాండి. వాళ్ళే కదంతా తెలిసిన వాళ్ళు కూడా. అది రాకూడదా ఏంటి? వాళ్ళందరూ వస్తారు. సరే, నువ్వు కూడా వచ్చే భోజనం తినేసి అనుకున్న దగ్గర భలేగా ఉంటుంది నీకు. సరేలే, ఎంత పడవచ్చు మనకి? ఈ గుర్రాలు ఒకటి చెప్పినాను, 30. సూపర్. ఇంకా ఏనుగులు ఒక 8. మళ్ళీ తోడేళ్ళు, నక్కలు, గుడ్డ నక్కలు ఏమన్నా? నక్కలు తెప్పించు. ఎన్ని? ఎన్ని? అదొక 10 చెప్పులే. అది నక్కల. ఇవన్నీ పెళ్లి మాంసాలా? పెళ్లి మాంసం కాదు, మాంసం వండడానికే, లేకపోతే మనకి తీసుకెళ్ళడానికి ఐటమ్స్. వాళ్ళందరూ మన ఫ్రెండ్స్. ఫ్రెండ్సే మరి. మనం పెళ్లికి భోజనం పెట్టడానికే, నా మన ఊరిగింపుకి ఇవన్నీ. వాళ్ళు వేరే వస్తారులే, వాళ్ళతో సంగతి మనకేంటి. గుర్రాలు, ఏనుగులు, గేరాలు అంటే మనకి కావాల్సిన వాళ్ళు. మన వరుడికి మందు బాటిల్లు, బీర్ బాటిల్ ఫ్రిడ్జ్ లో ఉండాల, కళ్ళు ఇవన్నీ సెట్ మొత్తం రెడీ అయిపోతే అడ్వాన్స్ ఎంత ఇస్తావు? 500 ఇస్తావా? 500 అడ్వాన్స్ చేయటన్నా. అడ్వాన్స్ లైటింగ్ రాజులే నా తెవులు తేడానికి. అవి ఎవరు రాజు? ఆయన రాజే. రాజులే. మరి గుర్రాలు తేడానికి మీ వయసు అంతా మీరంతా 48 గుర్రాలతో ఎక్కించలే. గుర్రాలు 50-60 ఏళ్లలో కూడా యుద్ధాలు చేసిన వీరులు ఉన్నారు. అర్థమైందా?
ఆయనంగా 40 ఉంది, నువ్వు గుర్రం ఎక్కించంటున్నావు. గుర్రం ఎక్కించినా ఆ గేర్ దాటకుంది ఈడే పడతాడు, ఆ గేర్ దాటకుంది ఈడే పడతాడు. దగ్గర వేరు ఉందా నీ గురించి అర్థమయ్యేదట. చీప్ లిక్కర్ స్మెల్ చూపి నా నచ్చలేదని నేను వద్దు ఇక్కడ చీప్ లిక్కర్ తాగి వచ్చి ఇక్కడ పెళ్లి అంటారు. పెళ్లి కొడుకు స్కాచ్ తాగకూడదా ఏంటి? తాగి రాకూడదు, చాలు. తాగి రాకపోతే పెళ్లి అవుతుంది. ఎవరు తాగి మరి గుర్రాలతో డబ్బులు తీసుకో, నీకు డబ్బులు ఇస్తా అంటాడు కదా. డబ్బులు ఇచ్చాను సరే, తాగినాను మాకు వద్దు. చీప్ లిక్కర్ తాగి ఇచ్చి అలాగ వచ్చి పడిపోయినందుకు అలాగే అవ్వదు సార్ మా అక్కడ. ఎందుకు అవదా? సరే 500 ఇచ్చి అలాగ అవ్వదు మా కాడ. సరే 500 ఇచ్చి మా డబ్బులు లేవు. 500 ఇప్పుడు ఇచ్చినాడు కదా వరుడు. తాగి వచ్చి మేము డబ్బులు ఇవ్వాలి. ఈ కళ్యాణ మండపం తీసుకొచ్చానని పరువు తీసాడు ఇంక ఇక్కడ. ఈ కళ్యాణ మండపం తీసుకొచ్చానని పరువు తీసాడు ఇంక ఇక్కడ. నేనేం తీసాను పరువు? మరి ఆ చూడు ఎలా మాట్లాడుతున్నాడు. గుర్రాలు వెన్నట్టుమంతను ఉన్న పెళ్లి కొడుకు నేను కనిపించలేదు పెళ్లి కొడుకులాగా, నేను కనిపించలేదు పెళ్లి కొడుకులాగా. పెళ్లి కనిపించి ఏజ్ అంత నువ్వెంత 70 సంవత్సరాలు కూడా పెళ్లి చేసి ఉన్నాను ఉన్నారు. వాళ్ళకి మా 5 రేంజ్లు వస్తాయి. నువ్వు 5 రేంజ్లు లేవో నీ పెళ్లి కొడుకు అంత. నువ్వు నాకు అర్జెంటుగా ఇదే కళ్యాణ కావాలి, వేరే కళ్యాణ మండపం నేను వెళ్ళను. నువ్వు 500 పెట్టుకుని ఇదే కావాలంటే ఎట్లా వస్తుంది? నాకు ఇదే కావాలి. అట్లా రాదు, రాదు. అలాగే రాదు. ఏదంటే రేటు మాట్లాడుకోండి ఇద్దరు. ఎలారా నీకు కావాలంటే ఎంతో కొంత ఇచ్చేస్తాను కానీ, ఎలారా నీకు కావాలంటే ఎంతో కొంత ఇచ్చేస్తాను కానీ ఎందుకంటే మా మాకెందుకు వాటర్లు మేమే ఎంతో వాటలు మేము చూపలేదు ఇక్కడ. ఎంతో గింత అంటే ఏడు చీప్ లిక్కర్ 90 ఇస్తాడు. నీకు 90 ఇస్తాను. అది తర్వాత ఏంటంటే నీకు నీకు 90 ఇస్తాను. అది తర్వాత ఏంటంటే నీకు మీలో ఒక లీడర్ ని చూస్తున్నాను సార్. ఎవరు డబ్బులు ఎవరికైనా డబ్బులు ఇవ్వను. మా బంధాల వాటి లేదు, మీ సూపర్ డ్యూటీ. మా చెప్తాను ఇక ఇదంతా మంది. ఒకప్పుడు నీ హ్యాండ్ వరకు వచ్చిన తర్వాత నువ్వు చెప్తాను. మేమే సోది మాటలు మా నాన్నకోరుకోను. నీకు కిటికీ తెచ్చేస్తాను. చీప్ లిక్కరా, చీప్ లిక్కరా మా తాగి ఉంచారు. నువ్వు కార్లో ఎక్కించుకున్నా పెళ్లి కొడుకులా బిహేవ్ చేయడంలో నువ్వు అలవాటు లేని వాళ్ళకి చీప్ లిక్కర్ నేర్పిస్తావు. నువ్వు పెళ్లి కూతురు కూడా నేర్పించేటట్టున్నావే. అలాగే ఉంది. మాట్లాడుకున్నా ఇక్కడ ఎలాగా చూసావా ఎంత బాగుందా? ఎంత బాగున్నది. పెళ్లి కొడు కట్టేవాడన్నా పెళ్లి కొడు కట్టేవాడన్నా ఇప్పుడు మధ్య బాటలు తాగారు కానీ మందు బాటలు ఎత్తానంత మీ తాగినట్టు కనబడతాను మేటే. ఆయనతో మాట్లాడతాను మాట్లాడినా సరే. అవును నీతో పెళ్లి కూడా నువ్వు కాబట్టి నువ్వు మాట్లాడుతున్నా కనిపిస్తున్నా ఏమన్నా. సరే ఒక నిమిషం కర్ర వచ్చేసి ఆ వాసనగా దూరం వాదన పడదు మాకు. ఆ వాసనగా దూరం వాదన పడదు మాకు. పడదు వాళ్ళకి. ఎన్ని చెప్పకుండా నేను తీసుకొచ్చాను. నన్ను ఏం చెప్పి పెళ్లి కూడా పైసలు తాగపోతే చెప్పాలా? చెప్పాల మాట లెక్క ఉంటుంది. చెప్తాం. ఇప్పుడు ఏమంటావు తమ్ముడు? ఇస్తావు ఇవ్వ ఏమన్నా 2 రోజులకి. సరే పెళ్లి కొడుకు సారీ, వరుడికి సారీ చెప్పేసి. సారీ చెప్పను నేను చెప్పిపో. నువ్వు వరుడిని చీప్ చేసినావు, పద్ధతి కాదు తమ్ముడు. నువ్వు వరుడికి సారీ చెప్తావో చెప్పవా? నేనేమైనా ముద్దు పెట్టి సారీ చెప్పమంట, నేనేమైనా ముద్దు పెట్టి సారీ చెప్పమంట, సారీ చెప్పంట. నచ్చింది అదే పని ఇప్పి అంతకు మించి నువ్వే 500 పెళ్లి చేసుకోలేదు, 500 పెళ్లి చేసుకోలేదు. నువ్వు ఎంత తెచ్చినావు? నువ్వు ఎంత తెచ్చినావు? నేను 500 ఇస్తాను. 500 ఏడవుతున్నా దాని మేత కూడా రాదు. 500 అంత నువ్వు నీకు ఇవ్వద్దా? తప్పదు మరి అందరికి ఇవ్వాలి. నువ్వు 500 రూపాయలు చీప్ లిక్కర్ కొని తలాకు 2 అంశాలు పోసుకుంటే పెళ్లి చేసుకోవాలి. నువ్వు 500 రూపాయలు చీప్ లిక్కర్ కొని తలాకు 2 అంశాలు పోసుకుంటే పెళ్లి చేసుకోవాలి. ఇది వ్యాపారం. ఎగిరైపోయి ఇలా బిల్డింగ్ బాగుంటదని చెప్పేసి నాకు నచ్చింది. ఇక్కడ చేసుకుందాం అని చెప్పేసి అన్నది. ఆ చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చాను. నువ్వేంచి తీసుకొచ్చిన తర్వాత నేననుకున్నాను నన్ను చీప్ చేయక.
తాకని ఉండాలి ఎప్పుడు మాట్లాడదాం చాలా రండి సార్ చూద్దాం నాకు ఎక్కడే కావాలి సీరియస్ గా అయితే నాకు ఎక్కడ సంబంధం చూసి సీరియస్ గా అక్కడ రావచ్చు సార్ ఇక్కడ ఏ సంబంధం లేదు ఏ పెళ్లి లేదు మీరు ఎలా మాట్లాడితే ఇంకేట వాసన వస్తుంది కొంచెం దూరం మాట్లాడండి. సరే తోడు పెళ్లి కొడుకు నువ్వు కూర్చుంటావా? ఆయన 45 ఏళ్ళు నేను ఉంటాను నువ్వు నాకు అవసరం లేదు నేను పక్కన కూర్చో తోడు పెళ్లి కొంటాను మాకు కూడా చచ్చారు కదా తోడు పెళ్లి కొడుకు చేసుకో ఒరిజినల్ పెళ్లి కొడుకు అయిపోతావు. ఇప్పుడు 90 తాగి చీప్ పడిపోతాడు రూమ్ లో పెళ్లి నీది అయిపోతుంది. ఆ గుర్రం ఎక్కి నువ్వు వెళ్ళిపో. కంగారు పడక మామూలు మన అక్కడికి ఇచ్చాము అక్కడితో మాట్లాడిసి ఆయనతో ఏదో సెటిల్మెంట్ మనం చేసుకుందాం. చీప్ లిక్కర్ కి మమ్మల్ని తిడతారు అదే చీప్ లెక్కలు తీసుకొచ్చినవా మంచి నువ్వు డీజిల్ కూడా కొట్టిలే 200 కొట్టిస్తాను పొద్దు నుంచి. కారు కూడా పెళ్లి కొడుకు తోక పెళ్లి కొడుకు నేను ఆ పెళ్లి కొడుకు అంటారు మీరు ఎలా రా నువ్వు ఆయనతో మాట్లాడతా ఇక్కడ నాకు నచ్చింది మాట్లాడి సార్తో మాట్లాడు. పెళ్లి కొడుకు టైప్ అనిపించలేదా? పెళ్లి కొడుకు నేను ఏ రకంగా అనిపిస్తుంది? ఏదో మన రోడ్ మీద సత్తేరు నాకు కనబడతాను నేను ఏ రకంగా అనిపిస్తుంది? ఏదో మన రోడ్ మీద సత్తేరు నాకు కనబడతాను పెళ్లి కొడుకు అంటారు మీరు చూసావా? అందుకని ఇక్కడ నేను పెళ్లి కొడుకు అంటారు చూసిన కూడా నవ్వుతారు. కోటి అక్కడ కోర్టు నువ్వు అక్కడ తీసుకొచ్చా నీకు 200 ఇచ్చాను. ఆ 200 ఇచ్చినప్పుడు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి చెప్పాలి కదా. నువ్వు ఇచ్చిన 200 నేను చెప్పాలి వాళ్ళకి. చెప్పాలి కదా ఏం చేసినావు 200? నీ వాటర్ బాటిల్ నీ గ్లాసులు నీ మందు ఏమోలే కానీ సారీ ఇట్లా వాళ్ళు పిలుచుకొచ్చినందుకు క్షమించు. ఓకేనా? వద్దు అలాగనుక నాకు ఇదే కావాలి. కుడికాల్లో ఒకసారి పెట్టు వరుడు. అది సూపర్. అది చెప్పులు ఇప్పేసి నచ్చావు. ఏ కుడికాలి ఇటు కళ్యాణ నోకి వెళ్ళిపోతాను బయట కళ్యాణ మండపంలో బయట కాలం కావద్దు అక్కడ పిక్చర్ లో మాట్లాడుతున్నావు. అవదు పిక్చర్ లో కనబడుతున్నావు ఏంటి? పిక్చర్ రోడ్ మీద చెత్త కనబడుతున్నా నోకి వెళ్ళిపోతున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మరి పెళ్లి అంత అదంతా నువ్వు మాట్లాడతాను. అవదు ఇక్కడ అవదు మన పదలో అచ్చా అవదు బయటకు వచ్చింది అవదనా ఎలా అచ్చా అవదనా ఎలా అచ్చా బయటకు వచ్చింది మే అవదాలి అది అవదా నువ్వు బయటకు వచ్చింది మే ముసి నువ్వు కాదు తమ్ముడు. ఇప్పుడు ముసిలివర్ రోడ్ని నువ్వు బయట దొప్పుతాను ఆడు జారి ఏమైనా బడి ఇరిగిందంటే పెళ్లి ఏం కాదు. పెళ్లి కూతురు ఎవరు చేసుకుంటారు? చేసుకుంటారు ఇక్కడ అవదండి ముందు అచ్చా నోకు కావద్దు బయటకి పులిరా అమ్మన్యం పులి బయటకి హ్యాండిల్ చేయలేవా? దొబ్బుకొని పోలేవా? నీకు బలం లేదా? కంపు కంపు కూడా ఇదే నాకు కావాలి. నీకు కావాలంటే బయట చెప్పులు ఏ చెప్పులు చెప్పులు తాగి వచ్చాక చెప్పులతో మమ్మల్ని తీసుకుని ఏం చెప్పినా నువ్వు కనీసం 1000 రూపాయలు పెట్టుకో మనకు మర్యాద ఉంటుంది. నువ్వు 500 ఆల్రెడీ తాగేసి గుర్రాలు అంటే ఏనుగులు అక్కడ దా పెళ్లి కొడుకుని చీట్ చేసినావు. ఏంటి నాకు ఇక్కడ ఇది నాకు నచ్చిందని చెప్తున్నా. వేరే చూసుకుందాం మన వేరేది ఉంది కార్యక్రమం. చెప్పులేసుకో చెప్పులేసుకో కానీ నువ్వు పెళ్లి కొడుకుని వరుడు మీద చేసుకున్నావు చాలా తప్పు. అవునా తాగి వచ్చి మారుతారుగా అది కావాలి ఇది కావాలి 48 సంవత్సరాలు పెద్ద ఇంకా పిల్లలంతా ఎవరు పిల్ల కూడా ఎవరు రోడ్డు మీద చెత్త నన్ను కనబడుతుంట ఎక్కువ తాతని పెట్టినా మా వద్దు బాబు వెళ్ళిపోయి నాకు కావాలి డబ్బులు
నీ దగ్గర అవ్వదు. దీనికి ఎందుకు ఇస్తాము మనం? నువ్వు 500 కూడా అయిపోగొట్టినావు కదా, ఏంటి? తాగేసినావు కదా. అయిపోయినా పర్లేదు, నువ్వు ఇస్తాను ఇది. 500 ఏమన్నా రేట్ చేస్తారు. అవదు సరే మనం ఎందుకలా మాట్లాడుతున్నావు? సర్లే కారు ఎక్కు, నువ్వు వేరే దానికి పోయి మాట్లాడుతున్నా. నువ్వు 500 200 పెట్టుకో. కారు ఎక్కు, నువ్వు వేరే దానికి పోయి మాట్లాడుతున్నా. నువ్వు 500 200 పెట్టుకో. వెళ్ళిపోవడమే. ఎవరు రేట్లతో పనిలే, 500 ఉంది అయిపోతుంటే. అవదు ఒకసారి చెప్తా మరి, రెండుసార్లు చెప్పలేము. ఇప్పుడు రాకూడదా? అవదన్న దారి ఉంది, వెళ్ళిపోండి. రోడ్ అంటే వెళ్ళిపోండి, ఇక్కడ అవదు. తెలుసు మాకు రోడ్ అంటే పోతాం మేము, ఆకాశంలో పోవు. ఓ 100 రూపాయలు ఏమని ఇస్తావా పెళ్లి కొడుకు? 100 రూపాయలు ఏమని ఇస్తావా పెళ్లి కొడుకు? పెళ్లి కొడుకు ఏమన్నా 100 రూపాయలు ఏమని ఇస్తావా అని తక్కువైంది. 100 రూపాయలు కూడా అడిగితే నీకు ఇలే తెలుసా? ఎంత చీప్ చేస్తున్నాడు. ఇక్కడ తీసుకొని మంచి మర్యాద లేని ఎదవల్లారా, ఎంగిలి కూడు కాసపడే కుక్కలా, ఏం జన్మరా మీది? అదే కదా, నువ్వు 100 రూపాయలకి చూడు. పెళ్లి కొడుకు పేరు చెప్పినా కూడా 100 రూపాయలు ఇవ్వడంలే. ఊరుగా అయ్యా, పొద్దునే అవ్వను. వెళ్ళిపోదాం. ఒక 50 రూపాయలు ఉంటే కాదు, వాటర్ బాటిల్ కొనుక్కుంటాడట. చిప్స్ ప్యాకెట్ వాటర్ ఇవా, నువ్వు వరుడికి ఇవా. నీ ఇక్కడికి వచ్చాను, చెప్పు వేసేస్తానని చెప్పు. నీకు అదృష్టం ఉంటా నేను వచ్చాను రావడం వల్ల. ఏంటి నీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. సరే లేదు.